నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అఖిల భారత పులుల లెక్కింపు ప్రాథమిక వివరాలను అధికారులు వెల్లడించారు. సెన్సస్ ప్రకారం రిజర్వ్ లో మొత్తం 42 పులులున్నట్లు అంచనా వేశారు. వీటిలో 18 ఆడపులులు, 14 మగ పులులు, 2 ఉప వయోజన పులులు, 8 పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల మేరకు 4 బ్లాక్లలో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్ల ద్వారా శాస్త్రీయంగా ఈ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నా పేరు లిఖిత అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వేసి ఎక్కడెక్కడ నార్మలీ హెర్బివోరస్ యానిమల్స్ కనపడ్డాయో వాటి ఫుట్ ప్రింట్స్ కానీ, ఫుట్ మార్క్స్ కానీ, వాటి పెలెట్స్ కానీ రికార్డ్ చేస్తారు. అండ్ అట్లనే కార్నివోరస్ కూడా అట్లనే చేస్తారు. వాటి ఫుట్ మార్క్స్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఏంటని ట్రాక్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ యాప్లో అప్లోడ్ చేస్తూ వాటిని ట్రాక్ చేయటం అలా చేస్తారు. దీనివల్ల మన పాపులేషన్ ఎలా ఉంది, ఈ 4 yearsలో టైగర్స్ ఎంతవరకు పెరిగాయి, ఎన్ని కప్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఫారెస్ట్ ఎలా ఉంది, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఎంతవరకు వీట్ ప్లాంట్స్ ఉన్నాయని మొత్తం కూడా ఎస్టిమేట్ వేయటం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అసలు మనకి గ్రౌండ్ ఎలా ఉంది, track avani which is already tracked. Usually herbivores ki 2 kilometer untadi, carnivore ki 5 kilometer. Each day we go 2 kilometer and carnivore ki 5 kilometer ala estimate chestu untamu. Pug marks estimate chestu, geotag chestu process. That's how survey chestam. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, అయితే అక్రమ్ మరి సర్వే ఎలా నిర్వహించనున్నారు? సంబంధించినటువంటి అధికారులు అయితే ఇటు పుల్లకు సంబంధించినటువంటి సర్వే పూర్తి చేశారు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అఖిల భారత పుల్ల సెన్సెక్స్ 2026కు సంబంధించినటువంటి సెన్సెక్స్ సర్వేని అయితే పూర్తి అయింది. మొత్తంగా కూడా 42 పులులు ఉన్నట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అధికారులు అయితే గుర్తించారు. అందులో ప్రధానంగా 18 ఆడపులులు, అదేవిధంగా 14 మగ పులులు, అదేవిధంగా ఉపవయోజన పులులు 2 ఉన్నట్లు, ఇక పులి పిల్లలు మొత్తంగా 8, అంటే మొత్తంగా 42 పులులు ఉన్నట్లయితే అధికారులు గుర్తించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఈ సంఖ్య ద్వారా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే అమ్రాబాద్ అడవుల్లో పుల్ల సంతానము సవ్యంగానే కొనసాగుతుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నివాస వ్యవస్థ ఏదైతే ఉంటుందో పుల్లకు సంబంధించింది పూర్తిగా కూడా హెల్దీ అట్మాస్ఫియర్, అంటే ఆరోగ్యంగా ఉందంటూ కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా అంటే ఈ సర్వే పూర్తి చేయడానికి ఇటు అధికారులు కొన్ని కెమెరా ట్రాప్స్, అదే విధంగా పురుల పాదముద్రలు, ఇక వాటి విసర్జన నమూనాలు కాస్త సేకరించి వాటి ద్వారా కూడా పూర్తిగా సర్వే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా GPS ఆధారితంగా కూడా మ్యాపింగ్ చేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు. మొత్తంగానైతే ఇటు ప్రతి పులి శరీరంపై ఉండే చారలు, ఏదైతే దాని పుల్ల పైన ఉన్నటువంటి చారలు ప్రతి పులికి వేరే వేరేగా ఉంటాయి కాబట్టి ఆ లెక్కలో ఏదైతే కెమెరాలో రికార్డ్ అయినటువంటి పులులను పూర్తిగా కూడా తీసుకొని సర్వే నిర్వహించి మొత్తంగా 8 నెలల్లో దాదాపు 42 పులులు ఉన్నట్లు కూడా అంటే అధికారులు అయితే గుర్తించారు. దాదాపు ఈ సర్వేని ఇటు 2025 నవంబర్ లో మొదలు పెట్టినట్లయితే ఎన్టీసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నెలతో ముగియడంతో అంటే మొత్తంగా 8 నెలల పాటు కూడా ఇటు అధికారులు దీనికి సంబంధించినటువంటి సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన నేపథ్యంలోనే 42 పులులు ఉన్నట్లు కూడా గుర్తించారు. సో మొత్తంగానైతే ఈ పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇటు గత కొన్ని సంవత్సరాల్లో కూడా ఇండియాలో పులుల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుందన్న నేపథ్యంలో ఇటు ఇండియన్ గవర్నమెంట్ కానీ, అదే విధంగా ఇటు ఎన్టీసీకి సంబంధించినటువంటి సభ్యులే కానీ ఇటు పులుల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వాటికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించాలనే విధంగా కూడా ఇటు ఎవరైతే వేటగాళ్లే కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించినటువంటి సదుపాయాలు కానీ అవన్నీ కూడా సవ్యంగా చూసుకున్నారు. వేటగాళ్ళని ఎవరిని ఆవరణలోకి వెళ్లకుండా కూడా కఠిన చర్యలు తీసుకుంటూ కూడా అక్కడ చేయడంతో
నేపథ్యంలో కూడా దాదాపు ఈ సంవత్సరం చేసినటువంటి ఈ 8 నెలల సర్వే కూడా సక్సెస్ అయిందంటూ కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగానైతే పులుల సంతానము సవ్యంగా జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఇటు అమరాబాద్ సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించారు. మొత్తంగానైతే 8 పులి పిల్లలు ఇక 2 ఉపవయోజన పులులు ఉన్న నేపథ్యంలో మొత్తంగానైతే 18 ఆడవి అదేవిధంగా 14 మగ పిల్లలు పులి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వచ్చే సంవత్సరం కూడా దీనికి సంబంధించినటువంటి అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఖచ్చితంగా పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అక్రమ్.